ఇచ్చారండి. ఆ తర్వాత పటేల్ గారికి హ్యాండ్ ఇచ్చారు ఫ్రీడమ్ ఇచ్చాక. ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ అనేది ఒకటి పెట్టారు. బాబు మనకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఆయన సుభాష్ చంద్రబోస్ కష్టపడ్డాడు లేకుంటే ఐఎన్ఏ కష్టపడిందో. ఇంకా మాట్లాడితే ఈయన అహింస మట్టి మశానం ఇంకేది కూడా కాదు ఫ్రీడమ్ ఇచ్చింది, ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఇంకా మాట్లాడితే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, ఇలా ఎంతో మంది కష్టపడ్డారు. ఈయన ఒక్కళ్ళే కాదే, ఈయన ఒక్కడే ఏమంట. ఈయన ఒక్క ఇప్పుడు ఈయన అక్కడెక్కడో సాబర్మతిలో కూర్చొని ఆ కాటన్ చరకా తిప్పుకుంటూ కూర్చున్నాడు. ఈయన చరకా తిప్పుకుంటూ కూర్చుంటే వరల్డ్ వార్ II ఆగిపోయిందా? లేదే. ఇండియన్స్ మీద ఏమన్నా టార్చర్ చేయటం బంద్ చేశారా? లేదే. ఇంకోటి కూడా చెప్తా, ఈ గాంధేయవాదం, గాంధేయ తత్వం, అహింస, సత్యం మా బ్లడ్లో ఉంది, మా ఖాందాన్లో ఉంది, వీళ్ళంతా మొత్తుకుంటారే. ఆయన్ని చంపింది ఎవరండి? గాంధీని చంపింది ఎవరు? గాడ్సే. నాథూరామ్ గాడ్సే వాజ్ ఎ బ్రాహ్మణ్. ఇప్పుడు గాంధీ గారి క్యాస్ట్ అందరికీ తెలుసు, బోస్ గారి క్యాస్ట్ తెలుసు, శాస్త్రి గారి క్యాస్ట్ తెలుసు, పటేల్ గారి క్యాస్ట్ తెలుసు, నెహ్రూ గారి క్యాస్ట్ తెలుసు. ఆయన మీద చాలా ఉన్నాయి. ఆయన క్యాస్ట్ ఏందనేది ఎవడు కరెక్ట్గా చెప్పలేడు, ఎందుకంటే చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి ఆయన క్యాస్ట్ ఏంటనేది చెప్పేదానికి. పటేల్ గారి క్యాస్ట్, శాస్త్రి గారి క్యాస్ట్, గాంధీ గారి క్యాస్ట్, గాడ్సే గారి క్యాస్ట్ అందరికీ తెలుసు. గాడ్సే గారిది బ్రాహ్మణుల్లో కూడా చిద్భావన్ అనేది ఉపకులం, బ్రాహ్మణుల్లో ఉపకులం. అది చిద్భావన్ బ్రాహ్మణ్స్ లో కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సావర్కర్ గారు, వీర్ సావర్కర్ గారు, ఆయన చిద్భావన్ బ్రాహ్మణే. సార్ నాకు డౌట్, పేష్వా బాజీరావు గారు చిద్భావన్ కుల్ బ్రాహ్మణే. ఇది కంప్లీట్ అవ్వండి, మీకు నచ్చిన డౌట్లు అడగండి, ఎంతసేపు అయినా పర్లేదు. ఈ మంచి వాళ్ళు అక్కడ క్లాన్ లో నుంచి ఉన్నారు, చిద్భావన్ అనే క్లాన్ లో నుంచి. ఈ అహింసావాదులు, సోకాల్డ్ గాంధేయవాదులు, అహింసావాదులు, వీళ్ళ గాంధేయ తత్వం, అహింసా తత్వం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందని అంటే, బాంబేలో ఇప్పుడు మన ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ అంతా ఒక దగ్గర ఉంటారని తప్పేం లేదు, వాళ్ళ కమ్యూనిటీ అంతా అక్కడ సెట్ అయ్యారు, వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటున్నారు, వెరీ గుడ్. అట్నే ఈ చిద్భావన్ బ్రాహ్మిన్స్ అంతా బాంబేలో ఒక ఏరియాలో ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ బిజినెస్ సెటప్ అంతా వాళ్ళు అక్కడ ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఉండేవాళ్ళు. ఈ కాంగ్రెసీ ఉన్మాదం అనేది ఏ రేంజ్కి వెళ్ళిపోయిందని అంటే, ఒక్కడు మిగల్ల ఆ ఏరియాలో చిద్భావన్ బ్రాహ్మణ్ అనేవాడు, ఆడపిల్లలు పసి పిల్లలతో సహా. అది ఇదా అహింస? ఒక కులాన్ని, ఆ కులంలో కూడా ఉపకులం ఎతికి మొత్తాన్ని నరికేసినారు. బాంబే అంటే అప్పుడు బాంబే ప్రెసిడెన్సీ కింద ఉండేది, బ్రిటిష్ ప్రెసిడెన్సీ కింద. ఫ్రీడమ్ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చినాక ఇన్నేసారు. బట్ అప్పుడు బాంబే ఇప్పుడున్న మహారాష్ట్ర అది కాదు, అప్పుడున్న స్ట్రక్చర్స్ వేరు బాంబేవి. గుజరాత్ కూడా కొంచెం పార్టీలో ఉండేది, అప్పుడు మ్యాప్ వేరు ఉండేది. అంటే బాంబేలో మీరు ఎతికి నరికారు. ఇదా అహింస? దీనికైనా మీరు మహాత్మా అనేది? దీనికా మీరు జాతిపిత అనేది? ఏంటి ఇప్పుడు వరకు దాదాపు 75 ఏళ్ల ఈ స్వాతంత్రావనిలో దాదాపు 55 నుంచి 58 ఇయర్స్ కాంగ్రెస్ పాలించి, మిగతా వాటిల్లో కోఎలేషన్ లేకుంటే వేరు వాళ్ళు ఉన్నారు. 58 ఏళ్లలో ఎవడికి తెలియనిచ్చారు వీళ్ళు ఇవన్నీ? ఇప్పుడు నేను చెప్పేదాకా మీకు తెలియదు. మరి బాబు గాంధీవాదులు వైలెన్స్ చేశారు, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది ఎంత స్టార్ట్ చేశారు? సత్యం, అహింస. సత్యం అంటే ఏంది? నిజాలు మాట్లాడాలా? నరికినా అని చెప్పు, నరికినా. ఇప్పుడు నువ్వు సత్యం పాటించు, నరికామని చెప్పండి. అహింస అన్నాడు, సరే ఆయన ఏదో అన్నాడు, మేమేదో ఫ్లోలో చేసామని ఒప్పుకో. అది చేయలేరు. ఇలా పుట్టినరోజుకి ఇప్పుడు ఆయన ఏం చెప్పారండి మీకు? ఆయన పుట్టినరోజు నాడు వర్ధంతి రోజు మందు, నాన్ వెజ్ దొరకమని. ఆయన స్పెషల్ ఫ్రెండ్ ఎవరండి? ఫ్రెండ్ అనుకోండి, ఆత్మబంధం అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, ఎవరు? గాంధీ గారికి నెహ్రూ, రైట్? నెహ్రూ స్మోకింగ్ ఈయన ఏమన్నా మానిపించగలిగాడా? పక్కనే ఉంటాడు కదా 24 గంటలు. ఆయన మందలవాటి ఏమన్నా మానిపించగలిగాడా? ఫ్రీడమ్ వచ్చినాక ఇండియాలో ఫ్లైట్లు సోకాల్డ్ 555 సిగరెట్ ప్యాకెట్ తేయడానికి ఫ్లైట్లు వాడేవాళ్ళు నెహ్రూ, తెలుసా మీకు ఇది? అన్నం రామచంద్ర అని దేశం అడక్క తింటా ఉంటే ఫ్లైట్ల కోసం 555 సిగరెట్లు మాత్రమే నేను కాలుస్తా, దానికోసం ఫ్లైట్లు పంపించుకునేవాళ్ళు అప్పట్లోనే. ఈయనకి మందు, సిగరెట్లు, అమ్మాయిలు పిచ్చి ఉంది నెహ్రూ గారికి. ఆయన ఒక ఆయన ఉంటారు గవర్నర్, అప్పట్లో ఉండేవాళ్ళు, వైస్రాయ్ అండ్ గవర్నర్ ఉండేవాళ్ళు. ఆయన వైఫ్తో కూడా నెహ్రూ గారికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, అవి తర్వాత సక్రమ సంబంధాలు అయినాయి అని కూడా ఒక ఉంది. ఇది ఇప్పుడు ఈయన బర్త్డేకి
మనకి మందు నాన్ వెజ్ ఏం వద్దు అని అన్నారు. సరే ఓ రోజు మందు ఆగిపోతేనో సిగరెట్లు కాల్చకపోతేనో నాన్ వెజ్ తినకపోతే ఎవడు చచ్చిపోవట్లే ఈ దేశంలో. నేనేం తప్పు ఇట్లా బంద్ పెట్టి తప్పు చేశారు అని అనట్లా. కాంగ్రెస్లో ఎంతమంది ఉన్నారండి ఇవాళ మందు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు? మీ పార్టీ వాళ్ళని నీ పక్కన ఉన్న వాళ్ళనే నువ్వు మార్చలేకపోయినావు, జనాల్ని నువ్వు ఎట్లా డిక్టేట్ చేస్తావు? చాలా చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగారు ఆ రోడ్డే